ట్రావెలింగ్ కోసం నేను కస్టమైజ్ చేసుకున్న బైక్తోని ఇండియాస్ ఫస్ట్ ట్రిప్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసిన. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్లైమేట్ అయితే చాలా నీట్గా ఉంది. సో మన రైడ్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే ఫస్ట్ మన టైగర్ గాడిని ఇప్పుడు మంచిగా క్లీన్ చేయాలి. ఫస్ట్ 100 కిలోమీటర్స్ తమ్ముడు 100 పెట్టావా? సో పెట్రోల్ అయితే వచ్చేసిన కొంచెం గాలి కూడా పెట్టించేద్దాం. ఎందుకు వచ్చింది గాలి పెడతావా? ఇంకా స్టార్ట్ కావాలంట గాలి పొద్దుగాల కదా. సో మనం రైడ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్ యూజ్ చేయకండి. నేను కూడా ఇప్పుడు పాకెట్లోకి తీసి మ్యాప్ పెట్టుకొని ఫిక్స్ చేసిన. ఇది అలవాటే నాకు ఫస్ట్ నుంచి. అంటే నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు నేను స్విగ్గీ జొమాటోలో డెలివరీ చేస్తుండే కాలేజ్ టైం అంతా, పార్ట్ టైము. అప్పుడు కస్టమర్ ఇంటి కోసం వాటి కోసం ఈ ఫోన్ బయటికి తీసి యూజ్ చేసేటోండి. అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఇట్ ఈస్ నాట్. ద్వారకా తిరుమల 16 కిలోమీటర్స్. ఎస్, ఓకే. సో ఇట్లా వచ్చేటోళ్ళంతా వీళ్ళందరూ ఏంటంటే తిరుమలకి మొక్కుకొని నడుచుకుంటూ వస్తారు. సో ముంగట చూడండి వెనుక వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ మొక్కుకుంటారంట. సో వాళ్ళ సొంత ఇంట్లో నుంచి వాళ్ళు అనుకున్న దానికి నడుచుకుంటూ వస్తారు. ఫైనల్గా మన ఫస్ట్ గరుత్మంతుడు అయితే మనకి దర్శనం ఇచ్చాడు. అయిపోయినాం మనం. సో ఫైనల్గా చెక్ పోస్ట్కి అయితే ఎంటర్ అయినాం. ఏందో మరి పోలీసు వాళ్ళు యాక్చువల్లీ దారి మార్చినట్టు ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఏందో ఇటు చేంజ్ చేశారు. మరి వీళ్ళు ఎందుకో ఇక్కడ చేంజ్ చేశారు. అందరా తమ్ముడు సభ్యులు చలో ఈడ నీడ ఉన్నాయి, నీడలో పెడదాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే మన కింద కాలిపోతుంది. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాం. సో నేను చూపిస్తాను మీకు. సో మన బైక్ పార్క్ చేసి అయితే నేను వెళ్తున్నా టెంపుల్ దర్శనానికి. గోశాల మనం ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత గోశాలకు వచ్చేద్దాం. ఫుల్ ఎండగా ఉంది ఈరోజు. లగేజీలు దూరం నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఫెసిలిటీ ఉంది ఇక్కడ. వెళ్ళే దారంతా ఇక్కడ హైలైట్ ఏంటంటే కొండ మీద ఇంకెక్కడ దొరకవు, ఓన్లీ ఈ లైన్లో దొరుకుతాయంట ఫుడ్ అంతా. ఏనుగైతే మనకు పోజిస్తుంది, చిన్న ఫోటోలు తీస్తున్నామని. దర్శనానికి ఫోన్లు అలౌ లేవు. సో ఇక దీనికోసం అయితే కౌంటర్ ఇక్కడనే ఉంది స్టార్టింగే. యాక్చువల్గా అయితే ఫోన్ అలౌ లేదు లోపలికి,
నేను అటు చేసి అయితే లోపల తీసుకొచ్చా, బట్ మీరు మాత్రం ట్రై చేయకండి లోపల తీసుకురావడానికి, గుంజేసుకుంటారు. ఫుల్ రష్ ఉంది గాయస్. మొత్తం టెంపుల్లోకి వెళ్ళే దారది. మొత్తం నించున్న వాళ్ళంతా లైన్ అంతా టెంపుల్ లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి అక్కడ వెలుగుతున్న దగ్గర అక్కడ లోపల స్వామి ఉంటారో అక్కడ దర్శనం చేసుకొని మొత్తం ఈ హుండీ అది చూసుకొని ఇటు నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు వస్తున్నారుగా వీళ్ళంతా ఇటు బయటకు వచ్చేస్తారు. సో అక్కడ వెలుగుతుంది, లైట్ వస్తుంది, అది లోపల మెయిన్ గోపురం. వీడియో తీస్తుంటే హాయ్ గాయస్ అనుకుంటూ వెళ్తున్నాడు ఆ పిల్లడు. కంప్లీట్గా గుడి చుట్టూ అయితే మండపాలు ఉన్నాయి. సో వేరు వేరు పేర్లతోని. గర్భగుడి మధ్యలో ఉంటే చుట్టూ మండపాలు ఉన్నాయి, 4 గోపురాలు మొత్తం కంప్లీట్గా. రెగ్యులర్ టైమ్స్ కంటే ఈరోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఏదో ఏదో ఉందంట ఈరోజు, నాకు పేరు తెలియదు సరిగ్గా. గర్భగుడి చుట్టూ అయితే తిరిగినాం, ఇంకా బయటికైతే వెళ్ళిపోవాలి. ఇటు నుంచే అనుకుంటా బయటికి వెళ్ళడం. గుడిలోంచి బయటికి వచ్చుడుతోనే ఇది ప్రసాదాల కోసం అయితే ఒక లైన్ ఉంది డైరెక్ట్గా. ఆ లైన్లు ఇచ్చేస్తున్నారు. గుడి బయటే ఉంది కొబ్బరికాయలు కొట్టేది అయితే, ఇక్కడనే కొడుతున్నారు కొబ్బరికాయలు అన్నీ మొత్తం. ఇక్కడ పెళ్ళి అవ్వంగానే సేమ్ అదే పెళ్లి బట్టల్లోనే టెంపుల్కి అయితే వస్తారు చాలామంది, ఆచారంలాగా ఎప్పటి నుంచో. అండ్ ఈవిడ మోకాల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి మొత్తం ఈ మెట్లన్నీ. కింద నుంచి చూపిస్తా ఆగండి ఒకసారి మీకు. కిందవి ఇది వేరే సైడ్. నార్మల్గా బస్సులో వచ్చేటోళ్ళు అనుకోండి, ఇటు నుంచి వచ్చి ఇట్లా నడుచుకుంటూ లేదా ఇట్లా ఒక్కొక్కలా ఉంటుంది, కొంతమంది బొట్లు అవి ఇవి ఇటే వెళ్తారు బస్సులో వస్తే. మనం బైక్ మీద వచ్చాం కాబట్టి అటు నుంచి వచ్చాం. వీళ్ళు ఇక్కడ మొత్తం మెట్టికి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. దక్షిణ రాజ గోపురం అంట ఇటు సైడ్. తూర్పు, ఇందాక మనం లైన్లోంచి వెళ్ళింది అయితే ఇటు సైడ్ నుంచి, ఇది తూర్పు గోపురం. చెప్పాను కదా ఈరోజు ఏదో ఉంది అని, యోగ నిద్రలోంచి లేస్తారు అదేదో అంటారంట. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే తూర్పు గోపురం సైడ్. ఎవరెవరో దేవతల్లా ఉన్నారు మనకి. పురాణాలు తెలిస్తే పేర్లు తెలుస్తాయి. ఇది అమ్మవారికి కట్టిన చీరలు అవి ఇవి. సో బయటికైతే వచ్చేసాక ఇంకా ఫోన్స్ కలెక్ట్ చేసుకునే పాయింట్ ఇక్కడే ఉంది. తూర్పు గోపురం సైడే మొత్తం అంతా ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం అంతా ఉంది, అవి ఇవి. మన కోసం గోవులు అయితే వెయిట్ చేస్తున్నాయి. వచ్చేసాం గోవుల దగ్గరికి. గుర్తు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కటే ఉండేది, ఇప్పుడు తల్లి పిల్లని 2 కలిపి దగ్గర పెట్టినట్టున్నారు. ప్రసాదాలు కౌంటర్ ఇది, ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చిన. పైన ఇంకొక శివాలయం ఉందంట, సో ఆ దర్శనం చేసుకొని వెళ్ళాలి.
ఏకాదశ లేదా సిల్క్ ఏకాదశ సంథింగ్ ఏదో అన్నారు, ఎగ్జాక్ట్గా తెలియదు. ఎక్కడ చూడు దీపాలు దీపాలు దీపాలు. దీని మీద ఎక్కే సీట్ అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర 10,000 ఆవులు ఉంటాయంట. ఏమో ఆ వాచ్మెన్ అడిగితే చెప్పాడు 10,000 ఉంటాయని. పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారుగా ఇన్ని గనం. వీటి మెయింటెనెన్స్కే మస్తు ఖర్చు అవుతుంది అసలు, చాలా. ఇంకా ఆకలి అవుతుంది, ఇంకా తినాలి పోయి. తిరుపతి పోయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వేంగమాంబ. సో ఇక్కడ కూడా వేంగమాంబనే ఉంది. సో అన్నదాన కార్యక్రమం కొంచెం పెద్దోళ్ళకైతే అటు నుంచి వెళ్ళిపోవచ్చు అంట. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు నార్మల్ ఇలాగా వెళ్ళిపోవచ్చేయాలి. ఓకే గాయ్స్, సో మ్యాక్సిమం అంతా కవర్ చేసేసినాం టెంపుల్ అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.